హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనీ చెరీ ప్రొటెక్ట్ ఛానల్. మనమైతే ఈరోజైతే గేమ్ అయితే ట్రై చేయబోతున్నాం. ఈ గేమ్ పేరు వచ్చేసి ఇండియన్ కార్ సిమ్యులేటర్ ఏమో ఉంటుంది. నేనైతే డౌన్లోడ్ చేసి అయితే పక్కన అయితే పెట్టాను. ఈ గేమ్ మీద అయితే ఒక వీడియో అయితే షూట్ చేద్దామని. ఇదైతే ఈ వీడియో అయితే సిరీస్ అయితే ఫస్ట్ అన్నమాట. ఈ సిరీస్ నచ్చితే మాత్రం కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తమ్ముడు ఎంట్రేసుకోమ్మ. ఇది నేనైతే ఈ జాబ్లో అయితే జాయిన్ అయ్యాను. ఈ జాబ్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఫైనల్స్ ఉండే కార్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఫైనల్స్ కట్టలే అంటే మనమైతే ఆ కార్స్ని అయితే తీసుకురావాలి. ఇది నాకైతే ఈ మంత్ సాలరీ అయితే ఇస్తారు. నెక్స్ట్ అయితే మనమైతే వెళ్ళి ఇక్కడ ఒక ఎస్యూవి 700 ఒక కార్ అయితే ఉందంట. ఆ కార్ని అయితే తీసుకురమ్మని అయితే మా సార్ అయితే చెప్పారు. ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాను. ఇంకా మన వీడియో కూడా లైక్ చేయాలంటే లైక్ చేసేసేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కలుస్తా. లొకేషన్ అయితే ఇక్కడనే అయితే చూపిస్తుంది. మళ్ళీ లేకుందేమో అది అనుకుంటా, రెడ్ కలర్ కారు. ఫస్ట్ అయితే వాళ్ళకైతే ఫోన్ చేద్దాం. వాళ్ళు ఏమంటారో చూసి మనం కార్ని తీసుకోం. బాగుంది కారు, కానీ ఫైనాన్స్ కట్టడానికి ఏమవుతుంది. ఇప్పుడైతే ఈ కారు ఓనర్కి అయితే ఫోన్ చేశాను. ఆయన ఏమంటుండంటే ఈ కార్ అయితే మేమైతే ఇంట్లో అయితే లేము, నేను ఫైనాన్స్ అయితే ఇప్పుడు కట్టలేను అన్నాడు. ఫోన్ అయితే పెట్టేసేసిండు. నేను మా సార్కి అయితే ఫోన్ చేసి చెప్పాను ఇలా అంటుండని. మా సార్ అయితే కార్ అయితే గుంజుకొని వచ్చేసేమన్నాను. ఓకే, మనమైతే గుంజుకొని అయితే వెళ్ళిపోయాం ఇప్పుడు కార్ని. అమ్మయ్య, మొత్తానికి అయితే ఇప్పుడు టై అయితే వేసేసాను. ఒక మంచి స్ట్రాంగ్ అయితే కట్టాను. ఇప్పుడు ఈ కార్ని అయితే తీసుకొని అయితే మనమైతే వెళ్ళిపోదాము. లెట్స్ గో. మన కార్ అది షోరూమ్, మన ఫైనల్స్ అక్కడికి అయితే పోయి ఆడైతే పెట్టేసేసామన్నాను. సరే, మనం చెప్పినట్టే చేద్దాము. అమ్మయ్య, మొత్తానికి అయితే దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ కార్ అయితే అటు గుంజితే అటు అవుతుంది, ఇక్కడ గుంజితే ఇక్కడ అవుతుంది. ఫస్ట్ డే కాబట్టి ఇలానే అయితే ఉంటుంది మనకి. ఓకే, ఇప్పుడు ఈ కార్ అయితే ఆ గడ్డ పైన అయితే ఏది ఉందో అక్కడైతే పార్క్ చేయాలి. మనం స్పీడ్ వేసుకుని దానిపై అయితే ఎక్కిస్తాం. తీసుకొచ్చేసేస్తున్నా. ఈ కార్ని అయితే తిప్పుదాము. అమ్మయ్య, మొత్తానికి అయితే అన్నీ తిప్పేసేసి ఇలా అయితే కార్ అయితే ఇక్కడైతే పార్క్ చేసేసాను. ఇప్పుడైతే వాళ్ళైతే ఫోన్ చేసుకున్నారు, వాళ్ళ ఇష్టం. మన పని అయితే అయిపోయింది. ఇప్పుడైతే వాళ్ళు ఫోన్ చేసి అయితే వాళ్ళ ఇంటికాడికి అయితే వచ్చిరంట. వాళ్ళైతే అమౌంట్ అయితే అంతా పే చేసిరంట. ఎప్పుడైతే ఫోన్పే చేసిరు అమౌంట్ అయితే అంతా పే చేసిరు. ఆ ఇంటికాడికి అయితే మనం ఎట్లా తీసుకొచ్చినామో కార్ అట్లయితే ఇంటికాడికి అయితే తీసుకురామంటారు. మనమైతే తీసుకోదాం ఇంటికాడికి, వాళ్ళ ఇంటికాడికి. ఇప్పుడు చాలా పెద్ద మిస్టేక్ అయితే అయిపోయింది. ఇక్కడ గడ్డ కిందికి అయితే దింపుతుంటే అయితే కార్ అయితే డ్యామేజ్ అయిపోయింది. కార్ చూడండి, కింద అయితే అంత అయితే ఒట్టుకుపోయింది ఆ గడ్డ దాకి. ఇదైతే మా వాళ్ళు అయితే ఏం చేసారంటే కొంచెం ముందుకంటే దానికైతే హ్యాండ్ బ్రేక్ అయితే లేదు, ముందుకు వచ్చేసి గుద్దుకుంది, కొంచెం లైట్ ఇలా తాకింది. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఈ గ్రౌండ్ ఫైర్స్ ఏదైతే ఉందో ఇక్కడైతే తాకింది. తాకి ఈడైతే అయిందనమాట, ఆపిన ముందడ. ఇప్పుడు మా సార్ అయితే వాళ్ళని తిడతారు. ఏం చేయాలి అదైతే అర్థమవుతలేదు. అయితే తిట్టిండు. ఏంటంటే ఎందుకు నేను చూసుకోవాలనేది అడిగింది. నేనైతే బండిలో ముందుగా అయితే తెస్తున్నా, వాళ్ళైతే నూకిరు. అది కింద పడ్డది చెప్పిన. అయితే ఆ కాడైతే వాళ్ళ ఇంటికి అయితే పెట్టేసి రాపోండి, నాకైతే ఫోన్ చేయమని చెప్పు అన్నాడు. సరే అని అయితే నేనైతే చెప్పాను. ఇప్పుడు ఆ కారు ఓనర్ అయితే మా సార్కి అయితే ఫోన్ చేసి అయితే వాళ్ళు మాట్లాడుకుంటారు. మనమైతే కార్ అయితే తీసుకుని వెళ్తాం. టై అయితే వేసేసేసిన, వాళ్ళ ఇంటి కాడికి అయితే తీసుకోవాలి. నాకైతే ఫుల్ భయం అవుతుంది, ఎందుకంటే మనం అయితే కార్ అయితే డ్యామేజ్ చేసినాము. ఇప్పుడు డ్యామేజ్ ఎట్లా వాళ్ళు ఏమంటారేమో. అయితే చేసేసినాము ఇంటికాడికి.
సారీ సార్, మీ కార్ డ్యామేజ్ అయింది, నాకేం సంబంధం లేదు, మా వాళ్ళు చేశారు. తప్పించుకున్నాను నేనైతే. సో నా కార్ అయితే ఎంత డ్యామేజ్ అయిపోయింది. సో దొంగ అయితే వెళ్ళిపోయిండు, ఫైనాన్స్ వాళ్ళు కార్ అయితే నువ్వుకొని వెళ్ళిపోయారు. చూడండి ఎంత డ్యామేజ్ అయిపోయిందో నా కారు. ఇప్పుడు ఈ కార్ని అయితే మనమైతే సర్వీస్ సెంటర్కి అయితే తీసుకోవాలి. వాళ్ళు ఏమంటారేమో అది అర్థమవుతలేదు. ఫుల్ డ్యామేజ్ అయిపోయింది కారు. ఫస్ట్ వాళ్ళ సార్కి అయితే ఫోన్ చేసి అయితే మాట్లాడతాను నేను, ఇట్లా చేస్తాను. ఇప్పుడైతే ఫోన్ చేసి అయితే మాట్లాడాను. వాళ్ళు ఏమంటున్నారు అంటే, మీరు ఫైనాన్స్ కట్టలే, ఇది మీరే చేసుకొని మాకు సంబంధం లేదు, మీరు ఫైనాన్స్ కట్టాలి, మా ఎట్లయితే తెప్పించారో ఇప్పుడు మీరు కూడా అట్లే ఎడుగురు, మీరే అయితే కట్టుకోండి పైసలు, మీ ఇష్టం ఉంటే చేయించుకొని లేకుంటే లేరు అన్నారు. కరెక్ట్ ఈరోజు అయితే మా ఫైనాన్స్ అయితే తీరిపోయింది. వాళ్ళకి లాస్ట్ ఫైనాన్స్ ఇది. లాస్ట్ ఫైనాన్స్ వస్తే గుంజుకోలేరు కానీ డ్యామేజ్ చేసుకుని తీసుకొచ్చేసారు. ఫస్ట్ అయితే సర్వీస్ సెంటర్కి అయితే పోతాను. ఇప్పుడు నేను సర్వీస్ సెంటర్ కాడికి అయితే మాట్లాడుతాను. సర్వీస్ సెంటర్ కాడికి అయితే వచ్చేసిన, చూడండి పేరు కార్ అయితే నేమ్. సర్వీస్ సెంటర్ కాడికి అయితే వచ్చిన, ఇప్పుడే కార్ అయితే ఆపిన. మా ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసిన, వస్తున్నా అన్నాడు. కార్ డ్యామేజ్ అయింది అని మొత్తం అయితే చెప్పిన. మా ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, ఆయన కూడా అయితే ఫోన్ చేసి అయితే చెప్పమని చెప్పాను. మా ఫ్రెండ్ అయితే వస్తున్నాను ఇప్పుడు. హలో గైస్, ఇది ఇప్పుడైతే నా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసిండు. ఏమన్నాడంటే, నా కార్ అయితే ఫైనాన్స్ వాళ్ళు వచ్చి అయితే గుంజుకోరంట, మొత్తం డ్యామేజ్ అయితే చేసి తీసుకొచ్చిరంట. నాకైతే ఫోన్ చేసి అయితే చెప్పిండు. నేను ఇప్పుడు ఆ సర్వీస్ సెంటర్కి అయితే వెళ్తున్నాను, ఎలా డ్యామేజ్ అయింది కార్ అని. అంతా అయితే ఎట్లా డ్యామేజ్ అయిందో ఏమో అర్థమవుతలేదు, చూపిస్తామని అయితే పోతున్నాను నేను ఇప్పుడు. వచ్చేసి ఇదే అనుకుంటా సర్వీస్ సెంటర్ ఉన్నట్టు కలర్ లొకేషన్ అయితే ఎక్కడైతే చూపిస్తున్నాను. అయ్యో మొత్తం డ్యామేజ్ అయిపోయింది కార్ అయితే. నా కార్ అయితే ఇలా పార్కింగ్ కొత్తగా తీసుకోవాలి నా కార్ నేను. షిఫ్ట్ మాట్లాడదాం మా ఫ్రెండ్తో. ఎట్లయిందిరా డ్యామేజ్ కారు? అరే సర్వీస్ సెంటర్ వాళ్ళు తీసుకోలేరు, నీకు ఫోన్లో చెప్పినా కదా, మొత్తం డ్యామేజ్ అయితే వేసుకొని తీసుకొచ్చారు. ఎట్లా సర్వీస్ సెంటర్ కాడికి అయితే ఫోన్ చేసిన వాళ్ళకి ఫోన్ చేస్తే ఏమంటారంటే, మీ ఇష్టం, మీరు ఏమైనా చెప్పించుకొని మాకు సంబంధం లేదైతే చెప్తారు. మరి ఫైనాన్స్ వాళ్ళకి ఫోన్ చేయరా చెప్పు వాళ్ళకంటే. రే వాళ్ళు మాకు సంబంధం లేరంటారు, సర్వీస్ సెంటర్ తీసుకొని నువ్వే చేయించుకో అంటారు. ఈరోజు ఫైనాన్స్ కూడా వెళ్ళిపోయింది. అవునా, అయితే ఇప్పుడు ఎట్లా? సరే సర్వీస్ సెంటర్కి వచ్చి చూపి మళ్ళీ కార్ ఏమైందో, లేకుంటే మనడు ఇంకోటి ఉన్నాడు కదా, వానికైతే ఫోన్ చేద్దాం, వాడు వస్తాడు. నేను వాడిని తీసుకొని వస్తాను. ఈయన సరే రా తీసుకురాపో. సరే చూసారు కదా గైస్, మామూలు కార్ అయితే ఎట్లా డ్యామేజ్ అయిపోయిందో, మొత్తం ఇటు డ్యామేజ్ అయిపోయింది. నేను కూడా ఫైనాన్స్ వేసుకున్నా కారు. నేనైతే మంచిగా కడతాను. మేము వెళ్ళారా బాబు, ఇటు వస్తున్నావు. మనది బాగానే ఉందట, ఏం కాలేదు, చిన్న జస్ట్ మిస్ అయిపోయింది అంతే, ఏం కాదు, లైట్ అదంట. మన కార్ అయితే పార్క్ చేసేసి మా ఫ్రెండ్కి అయితే ఫార్చునర్ ఉంది, ఫార్చునర్ అయితే పోదాం మనము. రెడీ రాగానే అయితే ఒక బ్యాడ్ న్యూస్ అయితే, మా ఫ్రెండ్ కార్ అయితే మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయిందంట. మా ఫ్రెండ్ పక్కన ఉన్నాడు. అరే ఎట్లయిందిరా డ్యామేజ్ అని కారు? అరే ఏమో రా, నీకు ఫోన్లో చెప్పిన కదా అంతా అట్లా అయిపోయిందంట మొత్తం. అరే అవునా, సరే పాన్ కాడికి అయితే పోతున్నాడు. అండ్ లాస్ట్ ఫైనల్స్ అంటే ఈరోజు, అట్లా మళ్ళీ డ్యామేజ్ అయితే అయిపోయింది. ఇలా ఉంటే ఇంకొన్ని ఫైనల్స్ ఉంటానేమో, వాళ్ళైతే నేను ఫైనల్స్ కట్టానని చెప్పొచ్చు, కానీ లాస్ట్ మొత్తం మా వందే కారు. అయ్యో మొత్తం డ్యామేజ్ చెప్పింది కారు. చూద్దాం మనం కారు. మస్తు డ్యామేజ్ అయిపోయింది మా వన్ కార్ అయితే, చూడండి మస్తు డ్యామేజ్ అయిపోయింది. లోపలికి అయితే మాట్లాడదాం, ఇట్లా ఫైనల్స్ వాళ్ళు చేసిరని, వాళ్ళు ఏమంటారు. వచ్చేసాను. ఏమంటారు అంటే, వాళ్ళు వచ్చేసేసి కార్ అయితే మీరే వేయించుకోండి, ఇంకా వాళ్ళైతే ఏం చేయలేము, ఫైనాన్స్ అట్నే చేస్తారు అని అన్నారు. అయితే మేము ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు నేనే కార్ అయితే వేయించుకుంటున్నాను, ఏం చేయలేము మనము. లోపలైతే పెట్టమంటారు కారు, లోపలైతే కొంచెం ఎక్కిద్దాం సర్వీస్ సెంటర్ లోపలికి. కార్ అయితే ఇక్కడ అయితే ఆగిపోయింది, ముందు కొత్తలో వెనకాలకు వస్తుంది. అమ్మ వచ్చింది కార్ అయితే మధ్యలో కూడా అయితే ఆగిపోయింది, కొంచెం ఇంజన్ డ్యామేజ్ అయినట్టుంది. అమ్మాయి ఇంట్లోకి ఇచ్చుకొని అయితే పెట్టేసేస్తున్నా. రేపు ఏమంటారో చూద్దామే, ఎప్పుడు రమ్మంటారో. ఓకేనా.
కార్ అయితే పైన అయితే పార్క్ చేసేసినాం. మా ఫ్రెండ్ కాల్ అయితే మేమైతే అందరం అయితే పోతున్నాం ఇక ఇంటికి. వాళ్ళైతే ఏం చెప్తున్నారు అంటే పొద్దున అయితే వచ్చేసాను, మీ కాల్ అయితే రెడీ చేసి ఇస్తామని. సరే పొద్దున అయితే వస్తాము. అందుకే ఇంకోసారి ఫైనల్స్ అయితే సచ్చినా అని తీసుకున్నా కానీ మంచిగా అయితే కడతాను ఇక ఫైనల్స్. ఇప్పుడు బుద్ధి అయితే వచ్చింది ఇక ఏమో ఇంకోసారి ఫైనల్స్ విషయం కాడికే పోదు ఉంటే తీసుకుంటే ఉంటలేదు. మా ఇంటి ఇక్కడికి వచ్చేసి వచ్చిన ఇంకా ఇంటికాడికి అయితే మా ఫ్రెండ్స్ అయితే అందరిని అయితే డ్రాప్ చేసేసి ఈరోజు మా ఇంట్లో అయితే వంట పెడదాం. పాపం వాడైతే కష్టపడి కొనుక్కున్నారు కార్ని, ఆ కార్ అయితే అట్లా అయిపోయింది. ఏం చేస్తాం లేదు అట్లే The next day. మా వాడైతే అస్సలు ఇంటాడు. పొద్దుగానే అయితే లేచి అయితే మొత్తం ఎట్లా పడితే అట్లా చేస్తుండు, పోదాం అని 6-7కి లేచి అయితే మొత్తం అయితే ఎట్లా పడితే అట్లా చేస్తుండు. ఇంకా వానైతే కొద్దిపైతే మాటలు అయితే పెట్టినాము, ఏం కాదు అది తక్కువ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని మెల్ల అయితే చెప్పుకోవడం అయితే. టైం అయితే ఇప్పుడైతే 10 అవుతుంది. ఇప్పుడైతే వెళ్తున్నాం మేము షాప్కి. ఎంతైనా ఒక బాధ అయితే ఉంటుంది కదా, కారు ఎంత కష్టపడి కొనుక్కున్న కారు మొత్తం డ్యామేజ్ అయిపోయిందంటే. వాళ్ళు ఇప్పుడు ఒరిజినల్ పార్ట్స్ వేస్తారో పాత పార్ట్స్ వేస్తారో అయితే అదైతే అర్థమైతే లేదు. ఫైనల్గా అయితే మొత్తానికి అయితే షాప్కి అయితే రీచ్ అయిపోయినాము. చూడండి ఎంత మంచిగా కొత్త అయిందో చూడండి. మావాడు అయితే చూసి అయితే మొత్తం నవ్వేస్తుండ్రు. హ్యాపీ ఆరా, హ్యాపీ రాడే, ఎంత మంచిగా అయింది నా కారు. అట్నే అవుతుంది రబ్బీ, కొంచెం చూసి కట్టు. ఇప్పటికైనా ఫైనల్స్ తీసుకుంటావు మళ్ళా. ఏమో సచ్చినా తీసుకుంటారు ఫైనల్స్. చూడండి మన కారు. ఓకేనా గైస్, ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఏమైతే మర్చిపోకండి. ఈ వీడియో సిరీస్ ఎలా ఉందో కూడా అయితే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సిరీస్ నచ్చిందంటే పార్ట్ 2 అయినా అయితే చెప్పండి. ఓకేనా గైస్, బాయ్. ఇక కార్ తీసుకుని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఇక కెమెరా ఇంకా వీడియో ఆపేసారా వీడియో.